హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది వర్క్ అయిపోయిన తర్వాత, అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 o'clock అట్లా బెయిల్ చేసినుండే తినేసి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి వెజిటేబుల్స్ కటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ ఆల్మోస్ట్ ఈవినింగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ నాకు అస్సలు టైం ఉండదు. మళ్ళీ ఏం చేయాలి ఏంటి అనే ఆలోచనకే టైం అయిపోతుంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే కాలీఫ్లవర్ కర్రీ కోసం కాలీఫ్లవర్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అన్నమాట. ఇది ఆ రోజు ఏం తినాలనిపించలేదు, సో మేము జొన్న పిండి జావా తాగుదాం అనుకున్నాము. సో అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రెసిపీ అయితే ఇది. వాటర్ బాయిల్ చేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి దంచి వేసేసి ఉప్పు వేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం జొన్న పిండి అనేది కలిపేసుకొని దాంట్లో వేసేసుకోవడమే. ఒక 5 minutes అలా ఉడికిన తర్వాత లాస్ట్కి జీలకర్ర కొంచెం ఇట్లా నలిపి వేసుకుంటే అయిపోతుంది. స్టమక్ ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది ఈ జావా. నాకు మనం రాగి పిండితో చేసే అంబలి కంటే ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఇందులోనే మనం కావాలంటే క్యారెట్ బీన్స్ కూడా వెజిటేబుల్స్ వేసుకుంటే మంచి సూప్ లాగా కూడా అయిపోతుంది. అది రెసిపీ నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అనమాట, అది ఎలా చేస్తాను అనేది. సో ఇక్కడైతే ఇది చేసి ఫస్ట్ పక్కన పెట్టేస్తే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తాగొచ్చని ఫస్ట్ వేసేస్తున్నాను. దీనికంటే ముందే రేపు మార్నింగ్ వేదికి బాక్స్లోకి అని మామిడికాయ పులిహోర అని అది మొత్తం ప్రిపరేషన్ చేసి పెట్టుకున్న పక్కన దాంట్లో అదే చూపిస్తున్నా. ఇక్కడ మామిడికాయలు గీకేసి చేసి పెట్టుకున్నా, మార్నింగ్ రైస్ చేసి కలిపేయచ్చని. తర్వాత ఇంకా దోశకి ఇప్పుడే నానబెట్టేసిన, మార్నింగ్ లేచి గ్రైండర్లో వేసేయచ్చని. ఇంకా ఇలా అన్ని ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ నైటే క్లీన్ చేసేసుకొని అంతా నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే మార్నింగ్కి అస్సలు టైం ఉండదు కదా. అందుకని ఇవన్నీ ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. దోశ పిండిలో మెంతులు వేస్తున్నా, దోశగా నానబెట్టుకున్నా కదా. మిల్క్ మార్నింగ్ తోడు వేస్తాం కాబట్టి అవి కూడా కొంచెం కాగబెట్టి అట్లా పెడుతున్నా అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. తర్వాత కిచెన్ అంతా నీట్ చేసేసుకొని తర్వాత లివింగ్ హాల్లోకి వచ్చేస్తాను అనమాట ఇంకా క్లీనింగ్కి. ఇక్కడ నేను ఇలా ఏం రెడీ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో వేది మార్నింగ్ సైడ్కి కీరా పెడతాను అనమాట, బ్రేక్ఫాస్ట్ దాంట్లో అన్న పక్కకన్నా. ఇంకా కాలీఫ్లవర్ రెడీ పెట్టుకున్నాను, క్యారెట్ ఆలు అవి రేపు మార్నింగ్ వేదికి క్లాస్ పార్టీ ఉందన్నమాట. సో దానికోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, నూడిల్స్ చేసిద్దామని. జొన్న జావా లాస్ట్కి నాకు మా హస్బెండ్కి కొంచెం పెట్టేసుకొని ఇంకా బయట వెళ్ళి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట వెళ్ళి కూర్చొని కొంచెం సేపు తాగేసి ఫ్రెష్ ఎయిర్కి, నాకు అదొక అలవాటు హ్యాబిట్ అయిపోయిందనమాట. బయట వెళ్ళి కూర్చొని తాగడము, అలా ఆ చెట్ల దగ్గర కూర్చొని ఇలానే తాగేసి ఇంకా లోపల ఇంట్లో కొన్ని లివింగ్ రూమ్లో చెట్లు, కిచెన్ దగ్గర చెట్లు పెడతా అనమాట. అవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసిన అక్కడ ఉండే చెట్లన్నీ. మార్నింగ్ సన్ వస్తుంది కదా, సన్ కోసం పెట్టేసిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా నైట్ మార్నింగ్ లేచిన తర్వాత ఇది 5 o'clock లేస్తా కదా అప్పుడు అనమాట వాటర్ పట్టడానికి. మార్నింగ్ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ బిజీ స్కెడ్యూల్. ఇది మీరు అయితే ముందు చూసుంటారు ముందు వీడియోలో. దీంట్లో అయితే వేదికి క్లాస్ పార్టీ ఉంది కదా అని ఇంకా కొంచెం తొందరగానే లేసాను. నూడిల్స్ ప్రిపేర్ చేయాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అని. ఈరోజు ఎందుకు జల్దీ లేచినావు? ఎందుకు లేచినావు? క్లాస్ పార్టీకా? డైలీ అసలు రోజైతే మరి లేపినా లేవవు కదా. ఈరోజు మాత్రం నాతో పాటే ఆల్మోస్ట్ 5:30కే లేచి కూర్చున్నాడు. ఎందుకంటే అదే చెప్తున్నాడు క్లాస్ పార్టీ జల్దీ లేచినావు. రెడీగా కూర్చుంటాడు అనమాట, ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేది. యాక్చువల్గా నేను డ్రెస్ అవన్నీ కూడా నైటే తీసి పెట్టుకున్నాను, అది చూపించలేదు. ఇంకా రైస్ కుక్ చేసేసిన తర్వాత ఇక్కడ నూడిల్స్ అనమాట వేదికి బాక్స్లోకి, అండ్ క్లాస్ పార్టీ కదా వాళ్ళకి పంపివ్వడానికి వెజ్ నూడిల్స్ కుక్ చేశాను. ఓన్లీ క్యారెట్ ఆలు వేసాను, పచ్చిమిర్చి కొంచెం వేసాను, క్యాబేజా వేయలే, పిల్లలు తింటారో తినరో అని అదేమి వేయలేదన్నమాట, సింపుల్గా చేశాను. ఇంకా నేను ఆ రోజు కాలీఫ్లవర్ చేయలేదు, ఎందుకంటే నైట్ నాకు ఒక ఫంక్షన్ వచ్చిందనమాట. సో వీళ్ళ కోసమని కొంచెం చామగడ్డ పులుసు చేసేసాను. వేదు బాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ పులిహోర నూడిల్స్ వాళ్ళకి పెట్టించేసాను. వేదికి సపరేట్ బాక్స్లో మళ్ళీ కొన్ని నూడిల్స్ పెట్టించాను, కీరా పెట్టాను అనమాట. అయిపోయింది. ఇంకా వేది ఇలా రెడీ అయిపోయి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు అనమాట.
ఇంకా వేద్ వెళ్ళిన తర్వాత రొటీన్ నా వర్క్ స్టార్ట్ అదనమాట. ఈ వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.